ఇండియాలో ఓవరాల్ గా చాలానే సినీ ఇండస్ట్రీలు ఉండగా వాటిలో మేజర్ గా మాత్రం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ అలాగే మాలీవుడ్ లు ముందుగా నిలుస్తాయని చెప్పవచ్చు. వీటిలో బాలీవుడ్ సినిమాల వరల్డ్ వైడ్ రేంజ్ భారీ లెవెల్లో ఉండగా ఓవర్సీస్ లో కోలీవుడ్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంది. టాలీవుడ్ కి లోకల్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటే మలయాళ ఇండస్ట్రీకి ఓవర్సీస్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. శాండల్వుడ్ కి మేజర్ గా లోకల్ మార్కెట్ ఉంటుందని చెప్పవచ్చు. ఒకసారి ఈ ఇండస్ట్రీలలో ఏ ఇండస్ట్రీ హిట్ సినిమాలు ప్రస్తుతానికి టాప్ లో నిలిచాయన్నది చూసుకుంటే ముందుగా టాలీవుడ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి తెలుగు వర్షన్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు స్టేట్స్ లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీనే టాప్ లో నిలవగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే బాహుబలి 2 సినిమా ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతూ ఉండటం విశేషం. అప్కమింగ్ టైంలో ఈ సినిమా రికార్డును ఛాలెంజ్ చేసే సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఇండియాలో బాలీవుడ్ సినిమాల పరంగా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. చైనాలో సినిమా సాధించిన వసూళ్ల జోరు వలన ఇప్పటికీ ఈ రికార్డును ఏ సినిమా అందుకోలేకపోతుంది. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే బిజినెస్ ప్రకారం టార్గెట్ ను అందుకోలేకపోయినా కానీ రజనీకాంత్ నటించిన 2.0 మూవీ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్ ను అందుకున్న సినిమాగా నిలిచింది. తమిళనాడు వరకు చూసుకుంటే మాత్రం పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ స్టేట్ ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకోవచ్చు. శాండల్వుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఆల్ టైమ్ ఎపిక్ రికార్డులను నమోదు చేసిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ కర్ణాటకలో అలాగే వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది. ఇండస్ట్రీ తరపున ఈ సినిమా నెలకొల్పిన రికార్డును ఇప్పట్లో బ్రేక్ చేసే సినిమా ఏది వచ్చే అవకాశమే లేదని చెప్పాలి. మళ్ళీ కేజీఎఫ్ చాప్టర్ 3కే అవకాశం ఉంటుంది. ఇక మలయాళ ఇండస్ట్రీ విషయానికి వస్తే లేటెస్ట్ గా మంజుమేల్ బాయ్స్ సినిమా ఎపిక్ కలెక్షన్లతో మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 200 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకుని కేరళ ఇండస్ట్రీ పరంగా మొట్టమొదటి 200 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా నిలిచింది. కానీ కేరళ స్టేట్ లో మాత్రం చూసుకుంటే 2018 మూవీ ఇప్పటికీ స్టేట్ ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతూ ఉంది. ఓవరాల్ గా ఇవి మేజర్ ఇండస్ట్రీలలో హైయెస్ట్ వసూలను సాధించిన సినిమాలు. టోటల్ గా ఇండియా వైడ్ గా చూసుకుంటే మాత్రం ఇండియాలో బాహుబలి 2 సినిమా ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే చైనా కలెక్షన్లతో దంగల్ మూవీ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. మరి అప్కమింగ్ టైంలో ఈ సినిమాలలో ఏ సినిమా రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి. మీరు ఏ సినిమా ఈ సినిమాల రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.